వ్యవస్థ అనేది దేవుడు సృష్టించాడు. చదివాము. వివాహము దేవుడు నియమించాడు. అతను మానవాళిని పురుషుడు మరియు స్త్రీనిగా సృష్టించాడు. ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది దేవుడు సృష్టించాడు. మొట్టమొదటి రిజిస్టర్ ఎవరంటే దేవుడే. గాడ్ ఈజ్ ద ఫస్ట్ మ్యారేజ్ రిజిస్టర్. మొట్టమొదటి ఆపరేషన్ కూడా ఆయనే చేశాడు. ఈజ్ ద ఫస్ట్ సర్జన్. అలాగే అనిస్టేషన్, ఆయన కూడా మొట్టమొదటి అనిస్టేషన్ డాక్టర్. ఎందుకంటే గాఢ నిద్రను కలిగి చేసి, అంటే మత్తులు కలిగితే లేకపోతే దుర్గితే కేకలవుతాడు కదా సార్ అంటాను. కనుక ఈజ్ ద ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ ద ఫస్ట్ సర్జన్, ఈజ్ ద ఫస్ట్ రిజిస్టర్ అని ఆయనే ఫస్ట్. తర్వాత అంటే ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అది దేవుడే వ్యవస్థ స్థాపించాడు. మ్యారేజ్ ఈజ్ ద ఫౌండెడ్ బై ద గాడ్. ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీ ఈజ్ ద ఫౌండెడ్ బై ద గాడ్. ఆదాము ఇద్దరికి ఎవరికి తెలియదు. నేను ఒకసారి ఇలా చూడగానే అంటే ఎవరండి, నా రక్తంలో ఎముకల్లో మాంసంలో తెలంగాణ వాళ్ళ అమ్మ మీ అమ్మ వచ్చింది, అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు ఎంత బాధపడుతుంది. అమ్మ ఈ నెల ముద్దుగా పెంచాడు, ఈ చూసి ఎంత ముడిచిపోయాడు. రేపు ఈ కోడర్స్లో బాధ ఏంటి, నా కొడుకు నన్ను పలకరిస్తాడా పలకరించడా, నా కొడుకు దూరం అయిపోతే తల్లి బాధ ఉంటుంది. అత్త కోడలు తెచ్చుకుంటుంది కోడలు ఫాస్ట్ గారు. కానీ అప్పటి కోడలు పడదు. దేని కర్మము అత్త కోడలకు కుదరదు. రైట్. మ్యారేజ్ ఇస్ ఫౌండెడ్ బై ద గాడ్. ఫ్యామిలీ ఫ్యామిలీ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ద చర్చ్ అండ్ ద సొసైటీ. సంఘంలో కుటుంబ వ్యవస్థ బాగుంటే సంఘం బాగుంటుంది. ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ ఫౌండేషన్ ఫర్ ది ఫ్యామిలీ. అర్థమైంది సార్. వాక్యము ప్రార్థన ఉంటేనే కుటుంబం నిర్మాణం. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి, నాకు ఒకే దేవుడు, ఒకే భార్య, ఒకే కొడుకు, ఒకే కోళ్ళు, ఒకే మనవడు, ఒకే మనవడు. మా డైనింగ్ టేబుల్ 6 సీటర్ డైనింగ్ టేబుల్. బైబిల్లో చక్కని మాట ఉంటుంది. 120 యెహోవా యందు బైబిల్ కలిగారు వారు ఈలాగా ఆశీర్వదింపబడ్డారు. వారు బిడ్డలు ఒలివ మొక్కల వారి భోజనం బాగా చుట్టారు. సో మా 6 టేబుల్ డైనింగ్ టేబుల్ 6 ఉంటారు. చాలా ఒక అన్యోన్యంగా ఉంటుంది. గృహ వ్యవస్థ బాగుండడానికి మూలం ఏంటంటే ప్రార్థన. దెన్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అనేది మనం జీవించడానికి ఉపయోగపడేది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని మాట వల్ల జీవిస్తాడు. ప్రైర్ అంటే ఇంపార్టెంట్ అండి. ప్రైర్ అంటే ఏంటంటే నేను దేవుడితో మాట్లాడు. అండ్ ఫర్దర్ ప్రైర్ ఈజ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవుడితో సహవాసం లేదు. అంటే నాకు 72 సంవత్సరాలు ఎవరు వస్తుంది. రేపు అక్టోబర్ 1 వస్తే 73లోకి వెళ్ళిపోతాను. బీపీ లేదు, షుగర్ లేదు, జబ్బులు లేదు. యేసు ప్రభువు చెప్పారు, బీపీ ఉంటే ప్రసంగం చేయలేని చెప్పారు, జబ్బులు ఉంటే అసలు చేయలేదు. మొన్నే ఒక పాస్టర్ స్టాంపింగ్ చేసాం పలాసలో. 100 మంది పాస్టర్లు నేనే స్పాన్సర్ చేసి ₹1,00,000 పెట్టి చేశాను. అట్లయితే చెప్పారండి పాస్టర్స్ ఏడుస్తూ సాక్ష్యాలు చెప్పారు 20 మంది. కనుక పదవగానే పడుకుని పోతాను సార్. 4 అవగానే లేచిపోతాను. నేను లేచి మోకరించగానే నా గతంతా వెలుగు వచ్చేస్తుంది. దేవదూతలు వచ్చేస్తాను. పరలోక రాజ్యం తెరవబడ్డం చూస్తాను. పరిశుద్ధులతో మాట్లాడుతాను. కైలాస్ మహర్షి గారు నా దగ్గర 20 నిమిషాలు నాతో మాట్లాడారు. కైలాస్ మహర్షి ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. ఏ ప్రేయర్లెస్ పర్సన్ ఈజ్ అ పవర్లెస్ పర్సన్. ఏ ప్రేయర్లెస్ చర్చ్ ఈజ్ అ పవర్లెస్ చర్చ్. ఇవాళ పాస్టర్స్ ఇప్పుడు ఎలా తయారంటే ప్రార్థన చేయలేదు. పాస్టర్స్ మేము 100 మంది పాస్టర్స్ ఇక్కడ పెట్టాను. వాక్యం చెప్పిన తర్వాత సాక్ష్యం చెప్పిన పాస్టర్లు ఏడుస్తూ చెప్పారు, అయ్యారు నాకు నార్మల్స్ లేదండి పాస్టర్ అంటే, అయ్యారు నా ప్రార్థన జీవితం లేదు పాస్టర్ జీవితం. కనుక ప్రేయర్ అనేది ఏంటంటే ఇట్స్ టాకింగ్ టు ద గాడ్ అండ్ ఫెలోషిప్ టు ద గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం ఎలా బ్రతకాలో తెలియజేస్తాం. అది మీ మధ్యలో ఉంటే మీరు బాగుంటారు, మీరు కుటుంబాలు బాగుంటారు. మ్యారేజ్ అంటేనా 2 వ్యక్తులు కాదు, 2 కుటుంబాలు. అబ్బాయి కాదు, మీ అమ్మకి ఎంత మర్యాద ఇస్తామో మీ అత్తకి అంత మర్యాద ఇవ్వాలి. ఇంకా నువ్వు ఎత్తి ఇవ్వాలి అత్తకి. మీ అత్తగారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. నా కోడలు నా కోడలు సార్ కోటిస్తున్నారు సార్. నా కోడలు ఐఎఫ్ఎస్ కట్నాలు తీసుకున్నాను, మా నాన్నగారి కట్నాలు తీసుకున్నాను. నా కోడలు హైదరాబాద్ అండి, సెండీస్ అనమాట. బిజినెస్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్, పబ్లిక్ తీసుకో. నా కోడలు హైదరాబాద్ ఏమంటే అక్కడికి అందుకుంటాడు, ఇక్కడే ఉంటాను. అదికంటే మీరు నన్ను బాగా చూసుకుంటున్నారు. తెలుగు
అంటే కోడల్ని మనం ఎలా చూడాలి, కూతుర్లా చూసుకోవాలి. కూతుర్లా చూసుకోవాలని అనుకున్నాం అనుకోండి, ప్రాబ్లం ఉన్నది. ఏ ప్రాబ్లం ఉందంటే తెలుగులో కూతురే అంటారు, ఇంగ్లీష్లో కూతురు డాక్టర్ అంటారు. కోడల్ని డాటర్ ఇన్ లా ఇలా కలిపి ఇన్ లా డాటర్ ఇన్ లా అంటే అర్థమేంటి తెలుసండి. దాన్ని కూతురుగా చూసుకున్నంతసేపు కూతురే. ఎప్పుడైతే కూతురుగా చూసుకోలేదో ఇన్ని ముందు వస్తుంది అనమాట. తర్వాత ఏంటొస్తుందండి, లా 498 కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ వచ్చేస్తాయి. అందుకే అత్తమామలు నేను ఏం చెప్తానంటే, మీరు బ్రతకాలి బాగా అనుకుంటే కోడల్ని దానికి పాపకు వచ్చిన ప్రేమతో ఉన్నదనుకోని కేసుగా నన్ను ప్రేమిస్తుంది అనుకోలే తప్ప. ఈ రోజుల్లోనండి మీరందరూ సోషల్ మీడియాలో అందరూ ఫోన్లు, చిన్నపిల్లలు ఫోన్ తీసుకుంటారు. సోషల్ మీడియాలో నేను చూస్తున్న ఆడపిల్లలు భర్తలతో కాపులు చేయడానికి ఇష్టపడట్లేదు. ఉద్యోగం చేసిన పిల్లలు అయితే అసలు ఇష్టపడట్లేదు. నేను అడిగిన మా సిటీలో పెద్ద ఫ్యామిలీస్ మళ్ళీ మాస్టర్స్ నాయకుల పిల్లలు సార్, ఒకదానికి 5 లక్షలు చెప్పి ఒకదానికి 3 లక్షలు చెప్పి భర్తలతో ఉండట్లేదు అండి. నేను వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తే అంట్లో మీరు ఎన్ని చెప్పినా అది వద్దు నాకు అనేస్తున్నారండి. కారణాలు ఏంటంటే రండి, దేవుడు లేకపోవడం, కారణాలు ఏంటంటే వాక్యం లేకపోవడం, కారణాలు ఏంటంటే ప్రార్థన లేకపోవడం. కనుక నేను మనవి చేస్తున్నానండి, కుటుంబ వ్యవస్థలో ఉన్న ఎవరి పిల్లలు కూడా జాగ్రత్తడానికి కూడా ఆర్డర్ చూసి భయపెట్టిపోతున్నారు నా మొదలు. అసలు మా రోజుల్లో అనేవారండి, ఆడపిల్లలు కాసుకోవాలి అనేవారండి మా రోజుల్లో. ఇప్పుడు మగపిల్లలు కాసుకోవాలని చెప్తున్నారు, మగపిల్లలు కాసుకోమంటున్నారు. కనుక ఆడపిల్లలందరికీ మనవి చేస్తున్నానండి, క్రమశిక్షణగా ఉండండి. గృహ వ్యవస్థ అనేది చాలా అమూల్యమైనది సార్. గృహ వ్యవస్థలో ఎంత ఆనందం ఉంటుందంటే కదా, ప్రేమ ఉంటే. ఆంధ్రప్రదేశ్ గీతలో పాట ఉంది గృహ వ్యవస్థ, చిన్న పరలోకమన్న ఏసన్నలో ఇల్లు. వెన్ గాడ్ ఈజ్ విత్ యూ బోత్ ఇట్స్ ఏ స్మాల్ హెవెన్ అంటాడు. కనుక అది మీరు ఎప్పుడు ఆహ్వానించాలి, దేవుడిని ఆహ్వానించాలి, చర్చ్కి వెళ్ళాలి, కాపర్ని గౌరవించాలి, అర్థమవుతుందా, విశ్వాసుని గౌరవించాలి. అమ్మా నువ్వు కూడా ముఖ్యంగా అర్థమైందా, నాకు తెలిసినంత సమస్య మీ ఆయన వాళ్ళు మాత్రం రాదు, అర్థమైందా. కనుక సమస్యలు తేకుండా, వాడిని బాధ పెట్టుకుంటా, వాళ్ళ తల్లిదండ్రులను బాధ పెట్టుకుంటా, ప్రసంగికుని బాధ పెట్టుకుంటా మీరు ప్రేమగా ఉంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అర్థమైందా తెలిసి చదవగా అదో బాగా ఒకే శరీరము. పురుషుడు మరియు స్త్రీ యొక్క ఐక్యత ఒక శరీరంగా, హృదయము, ఆత్మ మరియు శరీరం యొక్క లోతైన విడదీయరాని బంధము. రైట్. ఏంటి ఇది ఏక శరీరం అన్నమాట. బిబ్లికల్ ప్రకారం ఏంటంటేనండి, మీ ఎముక దేవుడు తీశాడు అన్నమాట. ఈ ఎముక ఎక్కడ చాలా కాలం మీకు తెలియదు, ఇప్పుడు ఆ ఎముకని పక్కన తీసి పెట్టేసాడు. నవ్ యూఆర్ వన్ బాడీ అన్నమాట. మీరు కూడా ఎలాగంటే ఆవిడ నేను అనే ఫీలింగ్ ఉంటుంది. అర్థం చదవమంటే మాట్లాడుకోండి. పురుషుడు మరియు స్త్రీ యొక్క ఐక్యత ఒక శరీరంగా, హృదయము, ఆత్మ మరియు శరీరం యొక్క లోతైన విడదీయరాని బంధంగా ఉన్నారు. మీరు వేరే కాదు, వన్ బాడీ వన్ స్పిరిట్ అని ఫీలింగ్ ఉన్నారు. 11 చదువురా. క్రీస్తును ప్రతిబింబించడం, యేసు ప్రభువుని మీ కుటుంబం ద్వారా ప్రతిబింబించాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు ఏంటంటే ఇది క్రైస్తవ కుటుంబం అని చెప్పాలి. అంటే నేను మా చర్చ్లో చెప్పాను 1000 మంది ఎక్కడికి వెయిట్ తీసుకెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళి మా చర్చ్లో తీసుకొచ్చేస్తాను. అంటే అబద్ధం చెప్పానంటే నేను గుళ్ళే చెప్పేస్తాను, పాస్ట్ గారు అక్కడికి అబద్ధం చెప్పాను. నేను మా చర్చ్లో డైరెక్ట్ చెప్పాను కదా, మీరు ఎవరైనా మా వీధికి రండి, మా వీధిలో ఎవరైనా చాటుకున్న రోడ్లు కూర్చొని నాకు ఈ పాస్ట్ ఎలాంటి అడిగాను. అది 10 మంది పాస్ట్ అని ఒక్కరు చెప్పిన ప్రసంగం చేసి, యూ మస్ట్ క్యారీ గుడ్ విట్నెస్ వేర్ యు ఆర్ లివింగ్, వేర్ యు ఆర్ వర్కింగ్, వేర్ యు ఆర్ స్టడీయింగ్. మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ మంచి సాక్షి ఉండాలి. షిప్యార్డ్లో 18 years పని చేస్తాను. ఎప్పుడైనా నాకు పాస్ట్ అనే పిలిచాను, వేరెవరైనా అంటే సాక్ష్యం లేకుండా వాక్యం చెప్తే అప్పుడు పాత్ర లేదు. కనుక యువర్ ఫ్యామిలీ మస్ట్ క్యారీ టెస్టిమనీ వేర్ యు ఆర్ లివింగ్. అర్థమైందా? తర్వాత ప్రేమ మరియు గౌరవము, జీవిత భాగస్వాములు, ఒకరినొకరు
స్నేహపూరితంగా ప్రేమించుకోవాలి, ఆ. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇది ఏంటంటే ఫస్ట్ ప్రేమ ఉంటుంది, ప్రేమనే ఫస్ట్ ఉంటుంది. రాను రా అనేటప్పుడు చికాకులు పకాకులు అని వస్తుంది. ఇది అలా డిస్టెన్స్ పెరుగుతుంది. నేను మా అబ్బాయి ఇష్టపడి చేసుకున్నాడు అమ్మాయిని. వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత కూర్చోబెట్టాను, మా ఆవిడ్ని మా అబ్బాయిని కూర్చోబెట్టాను. వాళ్ళని చెప్పాను, శామ్యూల్ ఏ ప్రేమతో పెళ్లి చేసుకున్నావు, తుది వరకు అదే ప్రేమతో కొనసాగించాను, లేకపోతే నేనే నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించేసాను. మా ఆవిడ చెప్పాను, నా భార్య అత్త పోసి కొట్టవద్దు, నా కోడలు కూతురులాగే చూసుకో, అత్త పోసి కొట్టావనుకో ప్రెస్ ప్రాణం వస్తే డౌట్ రాదు, నేనే నేను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగించేసాను. అందువల్ల మా ఆవిడ తెలిసి నా సంగతి నాకు అర్థమైపోయింది, నా పాలసీ కానీ ఏసీడీసీలో ఉంటుంది. మా ఆవిడికి అర్థమైపోయి ఇప్పుడు వరకు పనులు ఎత్తి మాట్లాడదండి. 13 సార్లు 14 సార్లు ఎంతో ప్రేమ తెలుసు అండి, నేను సపోర్ట్ చేయండి. మా అబ్బాయి కూడా నా కోడలు చెప్పిన మాటే వింటాడు. కానీ ఆడికి తెలిసిపోయింది మా డాడీ కోడలు సపోర్ట్. కారణం ఏంటంటే గృహ వ్యవస్థ అనేది కలిసి జీవిస్తేనే అది ఇతరులకు సాక్ష్యంగా ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్స్ అంటారా గ్యారంటీ ఉంటాయి. ఈయన ఈ వయసులోని కొత్త సిస్టంలో పెరిగి వచ్చాడు, ఒక ఇల్లు, ఒక రూల్స్, రెగ్యులేషన్. ఆవిడ ఒక గృహ వ్యవస్థ పెరిగి వచ్చింది. ఒక్కసారి నేను చెప్పిన మాట వినేది పెళ్ళని నేను బాగుంటే ఆవిడ వినేది, నేను చెప్పిన మాట వినేది ఈయన కూడా వినడు. మ్యారేజ్ అనేది ఇట్స్ బిగ్ అడ్జస్ట్మెంట్. అర్థం కన్నా మనకి నచ్చనివి ఆవిడ దగ్గర ఉంటాయి, ఆవిడకి నచ్చనివి మన దగ్గర ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ కూడా వెళ్ళాలి. మరి నేను అడ్జస్ట్మెంట్ లేకపోతే 75 సంవత్సరాలు నా భార్యతో ఇంత ప్రేమగా ఉన్నాను, గొడవలు లేకుండా బాధలు లేకుండా ఎంతో ప్రేమగా ఉంటుంది. కనుక అడ్జస్ట్ మ్యారేజ్ ఈజ్ అన్ అడ్జస్ట్. అర్థమైంది సార్ పాస్టర్ గారు, వింటున్నారా? తర్వాత నిస్వార్థత, స్వార్థంగా ఉండకూడదు అంటున్నాడు. చదవండి. జీవిత భాగస్వాములు ఇద్దరు స్వార్థపరంగా ఉండకూడదు, ఫలవంతమైన వివాహం పరస్పర అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. మళ్ళీ చదువురా. జీవిత భాగస్వాములు ఇద్దరు స్వార్థపరంగా ఉండకూడదు, స్వార్థపరులుగా ఉండకూడదు. అర్థమవుతుందా? నేను టీవీ సైడ్లో పడుకోవటం వెయిట్ ఫర్ యువర్ హస్బెండ్, రెస్పెక్ట్ యువర్ హస్బెండ్. అలాగే నీకు కూడా స్వార్థం ఉండకూడదు. తర్వాత మాట ఏంటంటే స్వార్థం ఉండకూడదు, ఫలవంతమైన వివాహము పరస్పరం అవసరాలకు ప్రాధాన్యత ఇస్తుంది. పరస్పర అవగాహన అంటే యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ యువర్ వైఫ్, షీ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్. డ్యూటీలో చూస్తాం, కష్టపడేస్తాం, వచ్చో ఏం చేస్తామో అలాగే అంటే ఎలా ఉంటుంది లేదు పెట్టుకునే తప్పదు. అలాగే అలాగే ఆవిడ కూడా వంట చేసి అన్ని పరిస్థితుల్లో ఏంటి వేషాలు వేస్తున్నా ఏంటి ఆవిడకి కోపం వస్తుంది. కనుక వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్, వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఈచ్ అదర్. తర్వాత నమ్మకము మరియు నిజాయితీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నమ్మకం మరియు నిజాయితీ. భర్త భార్య నమ్మాలి, భార్య భర్త. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చదవది విషయం. విశ్వాసము మరియు నమ్మకము చాలా అవసరం. ఒకరి వ్యక్తిగత హక్కులు ఒకరు గౌరవించుకోవాలి. విశ్వాసం, నమ్మకం చాలా అవసరం. హస్బెండ్ ట్రస్ట్ ద వైఫ్, వైఫ్ మస్ట్ ట్రస్ట్ ద హస్బెండ్. అంటే మీరు ఉన్నారు కదా పాస్టర్ గారు, ముందైతే చెప్పారు సినిమాట్లా మీరు అబద్ధం ఆడుకుంటా నిజం చెప్పండి, నేను ఎవరైనా అమ్మాయిని లవ్ చేశారా తెలియదు, మీరు అబద్ధం ఆడుకుంటూ చెప్పండి, నిజం అమ్మాయి చాలా బాగుంది కదా మీకు చూసిరా అయినా కానీ కాబట్టి అనుమానం వస్తుంది, నమ్మకం పోతుంది. అలాగే నువ్వు కూడా అమ్మాయిని ట్రస్ట్ చేసుకో. ఈ వాటి నుంచి యువర్ లైఫ్ స్టార్ట్స్. గతం నాస్తి, ఫర్గెట్ అబౌట్ ద పాస్ట్. అవి మనకి అనవసరమైన విషయాలు. కుటుంబాన్ని పాడు చేసే గుంట నక్కలు కూడా ఉంటాయి. మీ ఆయనకి తెలుసా, మీ ఆయన కదా అని ఆవిడ ముందు పక్కింటి వాడు మొదలు పెడతాడు. అలాగే ఎవరు వచ్చి మీ ఆవిడ కదా తెలుసా అని పక్కింటి వాడు మాట్లాడు. అందువల్ల యూ షుడ్ బి కేర్ఫుల్. అట్లా పెట్టేనండి ఇప్పుడు పని చేస్తున్నాను ఎవరు మాకు వినట్లా అస్సలు ఆవిడతో మనం ఎలా ఉండాలంటే ఒరే అంటే ఏముండదు, తర్వాత చూస్తానంటే చేస్తానని. అంటే యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్. హక్కులు ఆవిడకి హక్కులు ఉంటాయి, నీకు హక్కులు ఉంటాయి. అర్థం బాబా ఆయన హక్కులు ఉంటాయి అంటారు. మీ అమ్మలో తీసుకొచ్చి మీ అమ్మ లేకపోతే కుదరదు. అర్థం అమ్మకంటే నాకు వచ్చిందా లేకపోతే నువ్వు పుట్టించావా అని. అర్థమైందా? మీ అమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు అంతకంటే ఎక్కువ వాళ్ళ మదర్కు రెస్పెక్ట్. ఆవిడ నీ మీరు సాక్ష్యం చెప్పాలి నీ ఆబ్సెన్స్లో. మా కోడలు
మంచిదండి, బంగారు తల్లి అని చెప్పాలి. అర్థమవుతుందా? రైట్. తర్వాత క్షమాపణ. హోషేయ వివరించబడినట్లుగా ఫలవంతమైన వివాహంలో ఒకరినొకరు క్షమ మరియు దయ చూపడానికి ఇష్టపడాలి. క్షమాపణ. హోషేయ అనే గ్రంథంలో క్షమాపణ నుంచి రాస్తాయి. తప్పులు ఎన్నో వారు తండము దుర్భుజాలకల్లా ఉండదు. నీతిమంతుడు ఒప్పుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మహిమను పొందుతారు. ఇక భార్య భర్తల మధ్య ముఖ్యంగా ఉండవలసిన క్షమాపణ. అంటే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంటుంది ఏంటంటే 3వ యోహాను పత్రిక 2వ వచనం, వీడాన్ని వాక్కులో వర్ధిల్చుచున్నది, అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. నేను మా యానివర్సరీ కానీ గోడే సాగర్ గారిని పేరు విని ఉంటాను. ఇట్స్ అ వెరీ బిగ్ మ్యాన్ పెద్ద. మా యానివర్సరీ మెసేజ్ గురించి కూర్చొని మాట్లాడుతున్నాను. గోడే గారు ఈ వర్షం గారు ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి సార్, ప్రియుడాన్ని వాకులో వర్ధిల్లుస్తున్న కొలది అన్ని విషయాల్లోనే వర్ధిల్చు సౌఖ్యంగా ఉండాలి. చాలామంది దాన్ని సీరియస్గా ఆలోచిస్తారు. దానికి అర్థం ఏంటంటేనండి, as you grow in the spirit, you have to grow in all aspects. నువ్వు ఆధ్యాత్మిక ఎదిగితే ఆరోగ్యంగా ఉంటావు, ఆధ్యాత్మిక ఎదిగితే నీ కుటుంబం బాగుంటుంది. నా విషయాలు చెప్పాను సార్, నా భార్యతో ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు విభేదాలు కానీ గొడవలు పడ్డం నాకు తెలియదు సార్. నా కొడుకుతో గొడవలు పడ్డం ఇలాంటి ఏం తెలియదు సార్. నా కొడుకు ఎప్పుడు చెడ్డ పేరు తీసేవాడు సార్. కోడలు మనవరా కుటుంబ వ్యవస్థ నేను సక్సెస్ అయ్యాను సార్. నా కుటుంబాన్ని ఎవరు వేలు చూపించలేని పరిస్థితి సార్. నా వరకు నేనైతే సార్ 27 సంవత్సరాలు విద్యను అభ్యసించాను సార్. డాక్టరేట్ చేశాను, 14 దేశాలు తిరిగి సేవ చేశాను సార్. 18 పుస్తకాలు రాశాను సార్. బీపీ ఉంటే ప్రసంగం చేయాలని చెప్తున్నాను సార్. నేను 1000 మంది నాకు సభ్యులు సార్. ఒక సేవకుడు కానీ ఒక వ్యక్తి అన్ని ఏరియాస్లో వర్తిల్లడం అనేది సాధ్యం కాదు. ఏసరి గారు నాకు బాగా పరిచయం. ఏసరి గారు ఒకసారి కలిసి మాట చెప్పాడు, బాబా చదువుకున్నాను బాబా, చదువుకుంటే ఎప్పుడో ఉంది బాబా అని. ఆ సేవకుడికి ఏమిటండి చదువు అనేది లేదు. గోడేశ్వర నా మాట్లాడి నేను అన్నారు, అయ్యగారు మరి చెప్పాలంటే నాకు చదువు లేదు సార్. కనుక ఆత్మలో వర్ధిల్చుకున్న అన్ని విషయాలు వర్ధిల్చుకున్నాను. A spiritual development is the development for every area in your life. ఏ కొంచెం లేగాలి ప్రార్థన చేయండి. నీ బాధ నీ భార్య అర్థం చేసుకోలేదు, ఆవిడ బాధ నువ్వు అర్థం చేసుకోలేదు. నీ బాధ దేవుడికి క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుతుందా బాబు? ప్రైడ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత భాగస్వామి సేవ. సేవ చేయడానికి భాగస్వామ్యత. భార్య భర్త ఒకరినొకరు కలిసి సేవ చేయాలి. సేవ చేయాలంటే యూ టేక్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, షీ కేమ్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్. మన వరకు మనం బ్రతికితే యానిమల్స్కి మనకేం తేడా లేదు. ఇంకా గేదె దగ్గరికి వెళ్ళి మిస్టర్ గేదె మిస్సెస్ గేదె వర్క్ ఫర్ యూర్ లివింగ్ అంటే కుడుతుంది. మన ఒక్క దగ్గరికి వెళ్ళి మిస్టర్ డాగ్ వర్క్ ఫర్ లివింగ్, దానికి ఏం తెలియదు, ఏది ఎత్తుకే కూడా నాకు తెలుసు. బట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనకి యానిమల్కి ఒక్క వర్డ్ కాదు, మనల్ని సోషల్ యానిమల్స్ ఉంటుంది. యానిమల్ మనం ఎలాగంటే వీ షుడ్ లీవ్ ఫర్ ఎ కాజ్. మీరిద్దరూ కూడా యూ కేమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీస్, యూ కేమ్ ఫ్రమ్ గుడ్ ఫ్యామిలీ. దేవుని సంఘము సేవ అంటారు. సేవను గౌరవించండి. మీ పాస్టర్ గారిని ఎప్పుడు ఎలా ప్రేమించాలి అలాగే ప్రేమించాలి. దేవుడిని చూడలేదు, పాస్టర్ గారిలోనే దేవుడిని చూస్తాం. నా చర్చలు దేవుడిని ఎవరు చూడలేదు, నేను నాలోనే దేవుడిని చూస్తాను. రెస్పెక్ట్ ద పాస్టర్. ఏ సంఘంలో కాపరిగా గౌరవించబడ్డ సంఘం ఆశ్చర్యపడదు. అర్థమవుతుంది కానీ కనుక నువ్వు నేర్చుకోవాల్సిన ఇద్దరు తల్లి సేవలో కలిసి ఉండాలి. యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద మినిస్ట్రీ, యూ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద చర్చ్. ఇయ్యు లేకపోతే వెళ్ళే వాళ్ళకి ఇవ్వద్దు. యూ గివ్ ఆర్ డూ. మీరు వెళ్ళే సేవ చేయలేరు, సేవకులకి సహకరించండి, కాపర్ని గౌరవించండి. అర్థమైనా దర్శన భాగాలు అనేవి దేవుని సంఘానికి నిరంతర వృద్ధి. ఫలవంతమైన వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధిపై దృష్టి సారించారు. ఇదేంటంటే ఇవాళ మ్యారేజ్ అందరూ హ్యాపీగా ఉంటారు, పాప ఇంకా హ్యాపీగా ఉంటారు. కొత్త పెళ్ళి కొత్త సీనియర్ పాస్టర్ అమెరికాలోనే కౌన్సిలింగ్ చేస్తుంటారు.
పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారా? వెరీ హ్యాపీ పాస్టర్. నో హ్యాపీ ఉన్నారా? మీ వైఫ్ మై వైఫ్ పాస్ట్ గారు షీజ్ మై లైఫ్, అప్పుడే నా జీవితం అంటుంది. 3 నెలలు అయితే మళ్ళీ అటు దగ్గరికి వెళ్తాను, పక్కకి వెళ్ళాలని వెళ్తాను. 3 నెలల్లోని రంగు కలుస్తాను ప్రస్తుతానికి గొడవలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి 3 నెలలకి. అప్పుడు మళ్ళీ అడుగుతాను, ఎలా ఉన్నారా, హౌ ఈజ్ యువర్ లైఫ్ అంటే, పాస్ట్ గారు వెరీ బ్యాడ్ పాస్ట్. హౌ ఈజ్ యువర్ వైఫ్ రా అంటే అంటాడు, వైఫ్ ఈజ్ మై లైఫ్ ఇన్ మై లైఫ్ అంటుంది. దాదాపు 3 నెలల ముందు ఏంటన్నాడు సార్, వైఫ్ ఈజ్ మై లైఫ్ అన్నాడు. 3 నెలలు దాన్ని అసలు తెలిసిపోయి ఏమంటున్నాడండి, వైఫ్ ఈజ్ అ లైఫ్ ఇన్ మై లైఫ్ అంటున్నాడు. అలాంటి పరిస్థితులు తప్పించుకోకండి. లవ్ ఈజ్ ద లాస్ టు బ్రీత్ and live with oneness in the spirit, live with oneness in the love of God, and be exemplary, both of you and both the families. Again I'm saying, marriage is a big adjustment. Whatever you expect from your wife, you may not get it. Whatever you expect from husband, you may not get it. That is the call life. Life and death is a man. పుట్టిగా చావులు మంచిది, లైఫ్ జీవితం. దాని నిర్వచనం తెలుసా, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడం జీవితం. అర్థం సార్, ఒక వ్యక్తి అనుకున్నట్టు జరగకపోవడం జీవితం. నేను అమెరికా 93వ సంవత్సరం అడిగానే, వర్షం నా స్టైల్ అంతా 72 సంవత్సరాలు కట్టడం ఎలా ఉందా, అప్పుడు ఎంత ఎలా ఉంటాను 84 సంవత్సరాలు. ఒక వర్షాలు చూసి ఏం తెలుసా, మా ఆవిడ బొడ్డ చూసి ఇలాంటి పని చేసుకుని అన్నదండి, అర్థమవుతుందండి. అప్పుడు నేను చెప్పాను, మా దర్శనమా భార్య గుణవతి అయి ఉండాలి, ప్రియురాలు సౌందర్యవతి అయి ఉండాలి. చెప్పడానికి అందులోకి కావాలి, భార్యకి అర్థం అవసరం గుణవతి ఉండాలి. ఈ ఆడవాళ్ళు అందరూ అండి శాంతులు 38 అధ్యాయులు చదివారో తెలియదు కానండి, దేవుడు పాపరాడు బాగా చదివారు లేదు. అందులో ఒక మాట ఉంటారు పాస్ట్ గారు, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు అంటాడండి. నిజంగా సొలొమోన్ రాజు కానీ దీనికి ఎదురైతే AK-47 గంట కాల్చేస్తాడండి. అమ్మ మీ కోపం రావాలి ఆ మాట. గుణవతి అయిన భార్య దొరకడం అరుదంటే అర్థమేంటి తెలుసా, మంచి భార్య దొరకనట్ట. పాస్ట్ గారు ఎప్పుడు ఇలాంటి ప్రసంగం చేయలేదు. నేను ఆడవాళ్ళు 3 ప్రసంగాలు చేశాను, మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 1700 వీడియోలు ఉంటాయి. రక్తం రంగు మీద ఇంచు ప్రసంగం చేస్తుంది. గుణవతి అయిన భార్య దొరుకుతా అదుదండి కనుక పాప, గుణవతి అయిన భార్య అనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, స్టేజ్ ముందు దేవుడు ఉన్నాడు, త్వర వస్తే నీ వల్ల రాదు, నీ వల్ల రాదు. బీ సబ్మిస్డ్ హస్బెండ్. వాక్యం ఏం చెప్తుందో తెలుసా, క్రీస్తు అనే మీ సొంత పురుషులకు విధేయులై ఉండండి. అమెరికా దేశంలో నడుస్తాయి దర్శనము ఫైటింగ్ మ్యాచ్. అమెరికా దగ్గర వెళ్ళాలంటే కామన్, ఎప్పుడు 84వ సంవత్సరం. నేను ఒక చర్చ్కి, అమెరికన్ చర్చ్కి సీనియర్ పాస్టర్గా పనిచేస్తుంది 2 నెలలు. ఒక భార్య భర్త గొడవ, చార్లెస్ అని పేరు, ఆమె డెవి విడిపోవడానికి సిద్ధపడతారు అనమాట. ఆ పాస్టర్ నా మాట్లాడి విని, ఆ చర్చ్ పాస్టర్ అంటే కౌన్సిలింగ్ చేయాలి. సరే గంట సేపు కౌన్సిలింగ్ చేస్తారు, 1 అవర్ చేతి $1 ఇస్తారు కౌన్సిలింగ్ చేసి. లాస్ట్గా దర్శనం నిబంధన చేశాను, పాస్టర్ నన్ను ఇండియా ఆడమనిషి అనుకున్నావా అంటే, తెలిసి ఉండండి ప్రేమగా చెప్పిన ఇండియా ఆడమనిషి అనుకున్నాను. నేను అన్నాను, ఢిల్లీ నేను ఇండియా ఆడమనిషికి అమెరికా ఆడమనిషికి చెప్పలేదు, మాకు బైబిల్లో ఆడమనిషి అని చెప్తున్నాను అన్నట్టు. బైబిల్ ఆడమనిషి ఏమన్నా, స్త్రీలారా ప్రభు నాకు వాళ్ళే మీ సొంత పురుషులకు లోపలి ఉండండి. పాస్టర్ గారు మీరు కదా, నేను అలా చెప్తే ఏమంటుంది, అది తాగుబోతుందండి పనికిమాలి అక్కడ రాయలేదు. అక్కడ తాగుబోతు భర్తకు లోబడి ఉండొద్దని, పనికిమాలి భర్త లోబడని అది ఎలా అనుకుంటాడు, భర్తకి లోబడి యూ మస్ట్ డూ దట్. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతున్నాం, 3 రాళ్ళు మొగలు కడతాడని అక్కడ రాయలేదు. నీ జీవితం నీ చేతిలో, యువర్ లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్.
You have to decide yourself. I want to live peacefully with my husband in the last week. ఈ ఫోన్లో ఒకటి డెవిల్స్ లాగా ఉన్నాయి మంచిగా. అమ్మకు ఫోన్ చేసి అమ్మ బాధపడలేకపోతున్నాను ఇక్కడ, ఏం అమ్మకు ఫోన్ చేయక, ఎవరికి ఫోన్ చేయాలి, ఆయనతో చెప్పుకో, ప్రార్థన చేసుకో, ప్రేమగా ఉండండి. నాకు మీ తరపున ఎటువంటి చెడు వార్తలు వినకూడదు. నాకు 10 సంవత్సరాల తర్వాత నేను ఇద్దరు హ్యాపీగా ఉన్నారనే మాట నాకు వినాలి. ఐ లవ్ దట్. ఐ వాంట్ యూ బోత్ టు లివ్ టుగెదర్ till the last day. One is in the love and one is in the spirit. May God bless you.